హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించిన రౌండ్స్ అయితే సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. సో ఈ జోసా రౌండ్స్ కూడా అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలిసిందే సీసాబ్ రౌండ్స్ కూడా ఉంటాయి. జోసా అయిపోయింది. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ సీసాబ్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా ఎంసెట్ కాలేజీలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేదా విట్ ఎస్ఆర్ఎంకి రకరకాల కాలేజీల్లో. అయితే చాలామంది స్టూడెంట్స్లోనూ వచ్చినటువంటి చాలామంది స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, కన్ఫ్యూజ్గా ఉండేది ట్రిపుల్ ఈ బ్రాంచ్ వచ్చిన, మెకానికల్ వచ్చిన తర్వాత బయోటెక్నాలజీ, సివిల్, ఎన్ఐటీలకు వెళ్ళాలి అని బ్రాండ్ ఇమేజ్ తోటి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ ఐఐటీలకు అయితే ఆటోమేటిక్గా ఐఐటీ కాలేజీలు కూడా డేట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఐఐటీలకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అసలు కెరీర్ ఉంటుందా, ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏంటి పరిస్థితి, మా పరిస్థితి ఏంటి? ఏదో బ్రాండ్ పేరుతోటి ఐఐటి మెడ్రాస్లో సివిల్ వచ్చిందని వెళ్తున్నారు, కానీ అక్కడ మెడ్రాస్ అనే పదం చూస్తున్నారు, ఆ ధైర్యంతో వెళ్తున్నారు తప్ప లోపల భయం అయితే ఒకటి సివిల్ అనే భయం అయితే ఉంది. ఎన్ఐటి వరంగల్కి వెళ్తున్నారు కానీ బయోటెక్నాలజీ లేకపోతే మెకానికల్ ఆ భయం అయితే లోపల ఉంది. మరి వాళ్ళకి నిజంగా ప్లేస్మెంట్స్ ఉంటున్నాయా, ఏంటి పరిస్థితి అనేది ఈ వీడియోలో మీతో నేను చర్చించబోతున్నాను. వీడియో తప్పనిసరిగా పూర్తి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి. హైప్ అనేది ఉంటుంది మీకు, అక్కడ హైప్ చేయండి. కొన్ని వేల మంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎన్ఐటీలోను, ఐఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన అనుభవాలు మాత్రమే ఇవి నా నోట్లోంచి వస్తున్నాయి తప్ప ఇవేదో నా సొంత కవిత్వాలు అయితే ఏం కాదు. సో అలాగే ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఐఐటీలు, ఎన్ఐటీలు అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలు అవ్వచ్చు, మీరు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ నా వీడియో కింద ఒక చిన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు అక్కడ కొన్ని వేల మంది స్టూడెంట్స్ ప్రతి చోట ఉంటారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్. వాళ్ళకి మెసేజ్ని పాస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తారు సీనియర్స్ అనేవాళ్ళు. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఈ ట్రిపుల్ ఈ మెకానికల్ ఏంటి వీటి పరిస్థితి? కాస్త మెకానికల్ అనే వర్డ్ కొద్దిగా బెటర్గా కనపడుతుంది. పర్లేదు, మా వాడికి సివిల్ కన్నా బెటర్గా వచ్చింది, కెమికల్ కన్నా బెటర్గా వచ్చింది, ఏంటి వీటికి మెటలర్జీ, ఇవన్నీ మంచివేనా అంటే ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. చాలా మంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా మీరు వెళుతున్నది ఎన్ఐటీలు, ఐఐటీలు, అవి పెట్టింది ప్లేస్మెంట్స్ కోసమే కాదండి, ఇండియా యొక్క గ్రోత్ని డెవలప్ చేయడానికి. ఇండియా మన డెవలపింగ్ కంట్రీ పదం అంటారు సరే, ఆ డెవలపింగ్లో మనది కూడా ఎన్ఐటీలు, ఐఐటీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో పేరెంట్స్, స్టూడెంట్స్ మీకు తెలియాల్సిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్స్ మాట్లాడినవి, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మాట్లాడినవి, ఇవన్నీ చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఒక చంద్రయాన్ సక్సెస్ అయింది, ఒక చంద్రయాన్ సక్సెస్ అయిందంటే ఒక్క సిఎస్సి వాడితో ఏం సంబంధం లేదు. అక్కడ సిఎస్సి ఉంటుంది, కానీ ప్రతి డిపార్ట్మెంట్, మెటలర్జీ దగ్గర నుంచి సివిల్ వాళ్ళకి సంబంధించి, మెకానికల్కి సంబంధించి అందరూ కలిస్తేనే చంద్రయాన్ లాంటిది సక్సెస్ అవుతుంది. అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో మనం ఎంతసేపటికి సాఫ్ట్వేర్ సైడ్ ఒక్కటే ఆధారపడిపోయి మిగతా వాటన్నిటికీ అసలు ఏం ప్లేస్మెంట్స్ లేవు అనే ఆలోచనలో ఉంటాం తప్ప అన్నిటికీ కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఇచ్చినంత హై ప్యాకేజెస్ వీటికి రావట్లేదు. ఈ బ్రాంచ్లో సపోజ్ ఒక కుర్రాడు సివిల్ చదువుతున్నాడు, సివిల్ డిపార్ట్మెంట్ చదివిన కుర్రాడికి తన జాబ్ సివిల్లో వస్తే అంత ప్యాకేజీ రావట్లేదు వెన్ కంపేర్ టు ది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో వచ్చినంత. కాబట్టి సివిల్ చదివిన వాడు కూడా ఏం చేస్తున్నాడు, కంప్యూటర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతుంటే అతనికి కాస్త మంచి ప్యాకేజీ దొరుకుతుంది. ఇది జరుగుతుంది. రెండోది ఏంటి అంటే బయోటెక్నాలజీ అవ్వచ్చు, మెటలర్జీ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్లో అంటే ఒక మెకానికల్ చదివిన కుర్రాడికి మెకానికల్ సైడ్ జాబ్ రావటం అనేది వచ్చే కంపెనీస్ తక్కువగా ఉంటున్నాయి. రెండోది వచ్చినా కూడా అంత ఎక్కువ ప్యాకేజీలు రావట్లేదు. ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్. ఐఐటి బాంబేలో అయినా అంతే, ఎన్ఐటి వరంగల్ అయినా అంతే, లేకపోతే ట్రిపుల్ ఐటి గ్వాలియర్లో అయినా అదే పరిస్థితి. దీనికి ఏంటి సార్ సొల్యూషన్ అంటే ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం ఎన్ఐటి వరంగల్లో కూడా 93% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. 93% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సో ప్లేస్మెంట్స్ లేకుండా ఏమీ ఉండవండి. మీకు ఇంకా చెప్తాను మీకు నేను, అంటే మిమ్మల్ని మోటివేట్ చేయటం నా ఉద్దేశం, మీరు వెళుతున్న బ్రాంచ్ మంచిది అని చెప్పడం నా ఉద్దేశం. ప్రతి బ్రాంచ్లోనూ మంచి ప్యాకేజీలు ఉంటాయి. ఇప్పుడు ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది, ట్రిపుల్ ఈ చదువుతూ కూడా సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ కొట్టాడు ఎన్ఐటి వరంగల్లో. 1,20,00,000 ప్యాకేజీ కొట్టాడు కుర్రాడు ఎన్ఐటి వరంగల్ ఈ సంవత్సరం. అంటే ప్రతి బ్రాంచ్లోను, సివిల్లో అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, మెటలర్జీ అవ్వచ్చు, ప్రతి బ్రాంచ్లోనూ కంప్యూటర్స్ అనేది ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. మనం ఏబిసిడీలు నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీరు మ్యాథ్స్ చదివినా, ఫిజిక్స్ చదివినా, కెమిస్ట్రీ చదివినా అవే ఏబిసిడీలు ఉంటాయిగా.
అట్లాగే కంప్యూటర్ సైన్స్ అనేది ప్రతి బ్రాంచ్‌లోనూ ఇన్వాల్వ్ అయిపోయింది. అది సెపరేట్ కాదది. సెపరేట్ చేయలేం. పాలు, నీళ్ళని ఎలా విడదీయలేమో కంప్యూటర్ సైన్స్‌ని ప్రతి బ్రాంచ్‌లో ఈసీలో వస్తుంది, మెకానికల్‌లో క్యాట్ కెమ్ లాంటి చోట ఉంటుంది, సివిల్‌లో ఉంటుంది, బయోటెక్నాలజీలో, మెటలర్జీలో ప్రతి చోట కంప్యూటర్ వాడకం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఉంది. సో మీరు చేయాల్సిందేంటి అంటే ఎన్ఐటి వరంగల్ అవ్వచ్చు, ప్రతి చోట ఐఐటీలు అవ్వచ్చు. మీరు వెళుతున్నది సివిల్ బ్రాంచి, బయోటెక్నాలజీ అవ్వచ్చు. ఆ బ్రాంచ్‌లు ఏంటంటే కాస్త ఆహ్, మన దృష్టిలో కాస్త తక్కువ. ఒరిజినల్‌గా ఏంటంటే ఆ బ్రాంచ్‌లో మిగతా బ్రాంచీలు చదివినంత కష్టంగా ఇవి ఉండవు. కాబట్టి మీరేం చేయొచ్చు, ఎలా అయినా సరే ప్రతి ఎన్ఐటీలోను, ఐఐటీలో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించి సపోజ్ సీఎస్ఈ వాడున్నాడు. వాడికి ఒక 70, 80 లాంగ్వేజ్‌లు చెప్తే మీకు కనీసం 30, 40 లాంగ్వేజ్‌లు మీ కోర్స్‌లో ఇన్వాల్వ్ చేస్తారు. మీకు సిలబస్‌లో, మీ కరిక్యులంలో ఉంటదది. సో మీరు చేయాల్సిందేంటంటే వాటితో పాటు ఎక్స్‌ట్రాగా కొన్ని చదవాల్సి ఉంటాయి. మాకెలా తెలుస్తుంది సార్ చదవాలి అంటే, మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు. మీరు ఎళ్తున్న ఎన్ఐటీ అవ్వచ్చు, ఐఐటీ అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీ అవ్వచ్చు. ఆ కరిక్యులంలో ఏమేం చదవాలి అనేది వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఐఐటీలంటే మనం మామూలుగా రెగ్యులర్ భాషలో చెప్పాలంటే జాతకాలు చెప్తారు చూసారా? మీకు ఇది ఉంటే అది నెక్స్ట్ అది జరుగుతుంది. మీరు ఇలా చేసుకోండి, అలా చేస్తే ఈ పూజలు చేస్తే మీకు అది బాగొస్తుంది చెప్తారు చూసారా? అట్లా 2 సంవత్సరాల తర్వాత మీరు సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే ఫోర్త్ ఇయర్‌కి ఏ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి అనేది ఐఐటీ వాళ్ళవ్వచ్చు, ఎన్ఐటీ వాళ్ళవ్వచ్చు ఊహిస్తారు కంపెనీస్‌కి. ఈ కంపెనీస్‌కి ఈ రిక్వైర్మెంట్ కావాలి. కాబట్టి ఆ బ్రాంచ్‌ని డెవలప్ చేస్తారు వాళ్ళు. అలా పెట్టినవే ఇవన్నీ కూడా. కాబట్టి మీరు సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో ఉన్నప్పుడే ఫోర్త్ ఇయర్‌లో నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఏ ప్లేస్‌మెంట్స్ వస్తాయనేది వాళ్ళు గ్రహిస్తారు. ప్లేస్‌మెంట్ సెల్ అని ఉంటుంది. ప్రతి ఐఐటీలో ఉంటుంది, ఎన్ఐటీలో ఉంటుంది. ట్రిపుల్ ఐటీలు వాటిల్లో కూడా ఉంటాయి. వాళ్ళు మీకు ఎందులో అయితే జాబ్స్ వస్తున్నాయి, ఏం నేర్చుకుంటే ప్లేస్‌మెంట్ వస్తుందనేది వాళ్ళు మీకు చెబుతారు. వాళ్ళని మీరు చక్కగా ఫాలో అవ్వగలిగితే చాలు. సో స్టూడెంట్స్ చేయాల్సిన పనేంటంటే ఒకటి ఆహ్, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, మెటలర్జీ అవ్వచ్చు. వీటన్నిటికీ ఒక ఈజీ మార్గం ఏంటి అంటే ఎంటెక్ చేయగలిగితే, ఎంటెక్ చేయగలిగితే బీటెక్ తోటి మంచి ప్లేస్‌మెంట్స్ వస్తే వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్ మీకు నచ్చకపోయినా లేదా నేను మెకానికల్ బాగా చదివా. 8.5 సీజీపీఏ, 9 సీజీపీఏ తెచ్చుకున్నా. నాకు మెకానికల్ సైడ్ జాబ్ చేయడమే ఇష్టం. కానీ మెకానికల్ సైడ్ పెద్దగా ప్లేస్‌మెంట్స్ 20, 30 లాక్స్ ప్యాకేజీలు మాత్రమే వస్తున్నాయి. 30 లాక్స్ కూడా మంచిదే. కానీ నాకు గొప్ప ప్యాకేజ్ అనిపించట్ల. బెస్ట్ మీరు చేయాల్సిన పనేంటి అంటే ఎంటెక్ వెళ్ళండి. అదే ఎన్ఐటీ నుంచి ఐఐటీకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎన్ఐటీ వరంగల్ ఉందనుకోండి. మీరు మంచి సీజీపీ తెచ్చుకుంటే ఐఐటీ ఢిల్లీకి డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా ఇచ్చే అవకాశాలుంటాయి. అది ఒక్కొక్క ఎన్ఐటీకి, ఒక్కొక్క ఐఐటీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు వాటికి ఒక్కొక్క ఐఐటీ కింద కొన్ని ఎన్ఐటీస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మీరు అక్కడికెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి. గేట్ రాయాల్సిన పని ఉండదు. లేదా గేట్ రాసిన తర్వాత కొన్ని తెచ్చుకోవచ్చు. ఎంటెక్ కూడా చేయగలిగితే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రొఫెసర్‌గా వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్‌గా కూడా వెళ్ళొచ్చు. ప్రొఫెసర్స్‌కి పెద్ద డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రపంచంలో. సో మీరు అటు సైడ్ కూడా ఆలోచించొచ్చు. లేదు సార్ నేను ఆహ్, ఆహ్, టీచింగ్ ప్రొఫెషన్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను కంపెనీలో పనిచేయాలనుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంటెక్ చేసినా కూడా. కాబట్టి ఈ బ్రాంచెస్ ఎవరైతే తీసుకున్నారో ఆ స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మనకి అప్పుడంతా ఏమైపోయిందంటే స్టూడెంట్స్, పేరెంట్స్‌కి 4 ఏళ్లలో జాబ్ వచ్చేయాలి అంతే. అరే ఎంటెక్ చదివితే ఇంకా లైఫ్ ఉంటది. మాకు 4 ఏళ్లలో జాబ్ వచ్చి 2 ఏళ్లలో పోగొట్టుకోవడం కన్నా, ఎంటెక్ చేసుకొని 10 కాలాల పాటు పచ్చగా హ్యాపీగా జాబ్ చేసుకునే ఆలోచన చేయండి. నేర్చుకునేది స్ట్రాంగ్‌గా నేర్చుకుంటే చాలా బావుంటుంది. సీఎస్‌సికి ఆటుపోట్లు ఉంటాయి గానీ, ఈ మెకానికల్, బయోటెక్నాలజీకి ఎప్పుడు ఫ్లాట్‌గా నది పారుతున్నట్టుగా చక్కగా వెళుతూ ఉంటాయి అవి. సో స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి బయోటెక్నాలజీ ఇప్పుడు ఎంత ఫేమస్ బ్రాంచ్ అంటే కొత్తగా ఐఐటీస్‌లో కూడా పెట్టేస్తున్నారు. బయోమెడికల్ ఇంజినీరింగ్ అని పెడుతున్నారు. చాలా బయోటెక్నాలజీ అంటే అన్ని రకాలు ఉంటాయి. మెటలర్జీ చాలా ఫేమస్ అది. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు మీరు ఒక చిప్ టెక్నాలజీకి వెళ్తున్నారు. లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్స్‌కి వెళ్తున్నారు. ప్రతి చోట మెటలర్జీ అంటే అది మెటీరియల్ తయారు చేసి అది ఏం తయారు చేయాలో తెలియాలి కదా! ఇప్పుడు కంప్యూటర్ ఉంది. ల్యాప్‌టాప్ తయారు చేయాలి. ల్యాప్‌టాప్ తయారు చేయాలంటే పైన ఒక మెటీరియల్ అనేది ఒకటి ఉంటది కదా! లోపల చిప్ తయారు చేసేవాడు ఉంటాడు కదా! వాడు వాడు ఉంటాడు. ఆ మెటీరియల్ తయారు చేసేవాడు ఎవడంటే మెటలర్జీ చదివినవాడు ఉంటాడు కదా! ఏం మెటీరియల్ వాడాలి? ఎంత కాస్ట్ తక్కువవుతుంది? ఇవన్నీ చాలా ఉంటాయండి. ఇవేమీ తెలియకుండా సీఎస్‌సి వాడికే లైఫ్ ఉంటది అనుకుంటే అమాయకత్వం. ప్రతి కంపెనీలో కూడా ప్రతి వాడికి జాబ్ అనేది ఉంటుంది. సివిల్ అనంగానే బిల్డింగ్‌లు కడతాడు. ఇవి మనకి కొన్ని అపోహలైతే సొసైటీలో ఉన్నాయి. మనం అవే ఆలోచనలతో ఉంటున్నాయి. వేరే రాష్ట్రాల వాళ్ళు వారిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు మాత్రం ఆ సీఎస్‌సి, ఈసీఈ
వాటికే లైఫ్ సార్, ఇంక మిగతా వాటికి లేనట్టుగా పిల్లలు అలాగే ఉన్నారు, స్టూడెంట్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు, స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. నథింగ్ టు వర్రీ. ఈ బ్రాంచెస్ వచ్చినా కూడా ప్లేస్మెంట్స్ మంచి ప్యాకేజీలు అంటే, కాకపోతే ఒకటే ఒకటి సాఫ్ట్వేర్ లుక్లో వచ్చినంత ప్యాకేజెస్ అయితే ఆ బ్రాంచ్లో ఆ ఫీల్డ్లో రావట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. 4 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉండొచ్చు లేదా మారచ్చు. మీకు టాలెంట్ ఉంటే కాలేజీ వాళ్ళు ఎలాగో సిఎస్సిలో లాంగ్వేజ్ చెప్తారు, మీరు కూడా కొంత నేర్చుకోండి బయట. కాలేజీలోనే క్లబ్స్ పెడతారు, సీనియర్స్ చెప్తారు మీకు, అంత ఆన్లైన్లో చక్కగా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ బ్రాంచ్కి వచ్చే ప్రతి ప్లేస్మెంట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కంప్యూటర్ సైన్స్లో ప్లేస్మెంట్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వచ్చాడు అనుకోండి, ఐఐటి బాంబేకో మెడ్రాస్కో వచ్చాడు అనుకోండి, అరే సిఎస్సి వాళ్ళు రెంట్రా బాబు అని పిలవడు వాడేమి. వాడికి కావాల్సిందేంటి, ఏదో ఒక స్పెషలైజేషన్లో, క్వాంటంలోనో కోడింగ్లోనో ఏదో ఒక దాంట్లో వాడికి స్పెషలైజ్, జావాలోనో రకరకాలు ఉంటాయి కదా, పైథాన్లోనో, వీటిలో స్పెషలైజేషన్స్ కావాలి. అవి తెలిసిన వాడు సివిల్ బ్రాంచ్ వాడ, బయోటెక్నాలజీ వాడ, మెటలజీ వాడ, అన్నెసరీ ఎవడో ఒకడు కావాలి. వాళ్ళకి టెస్ట్ పెట్టుకుంటాడు, ఎవడు స్పీడ్గా చేయగలుగుతున్నాడు, ఎవరి దగ్గర మంచి కంటెంట్ ఉంది, ఎవరి దగ్గర స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని వాళ్ళు ఎంత ప్యాకేజ్ అని ఇచ్చి తీసుకెళ్తారు. సో కంపెనీలను తీసుకొచ్చే బాధ్యత ఐఐటీలు ఎన్ఐటీలు తీసుకుంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్, మీరు అక్కడ చక్కగా చదవగలిగి స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. మెటలర్జీ బ్రాంచ్ కూడా మీకు తెలియదు, నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో కూడా, ఐఐటి హైదరాబాద్ లాంటి ఒక టాప్ మోస్ట్ ఐఐటికి ఉన్న డైరెక్టర్ కూడా బీటెక్ చేసింది మెటలర్జీలోనే, ఎంటెక్ చేసుకుని అంత పొజిషన్కి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళొచ్చు. ప్రతి బ్రాంచ్, బయోటెక్నాలజీ, నా దగ్గర చదివిన స్టూడెంట్స్ కూడా బయోటెక్నాలజీలో 30 లక్షలు 40 లక్షలు ప్యాకేజీలు తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సివిల్ చదువుతూ బ్రహ్మాండంగా యుఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసుకున్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రాంచ్ని, మీకు వచ్చిన బ్రాంచ్ని తక్కువ అంచనా వేసుకోకండి. ఆ బ్రాంచ్లో మీరు ఎంతవరకు కష్టపడగలరో అంతవరకు, వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా కష్టపడండి. స్కిల్స్ డెవలప్ చేసుకోండి. వీలైనంతగా థియరీ బాగా అర్థం చేసుకొని చదవండి. ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ ఇచ్చుకునేలా చూసుకోండి. వీలైనంత వరకు సెమినార్స్లో పార్టిసిపేట్ చేయండి. పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రాంచెస్ అందరూ కూడా సెమినార్స్లో పార్టిసిపేట్ చేయటం, తర్వాత ఎలక్యూషన్ ఉంటే ఈ బ్రాంచ్కి సంబంధించి డిస్కషన్లో ఉన్నప్పుడు, అలాగే థియరీ పేపర్స్ ఉంటాయి, థియరీ పేపర్స్లోనే ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీ పేపర్స్ ప్రింట్ అయ్యి మీ మీద కొన్ని పబ్లిష్ అయ్యేలాగా మీకు కొన్ని స్పాన్సర్షిప్స్ వస్తాయి. ఇంటర్న్షిప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకటి మర్చిపోయాను నేను. ఈ బ్రాంచెస్కి ఉండేటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ వస్తాయి. మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, మెటలర్జీ అవ్వచ్చు. మీరు కష్టపడితే సెకండ్ ఇయర్ తర్వాత మీరు కొన్ని కంపెనీస్కి అప్లై చేసుకుంటే ఇంటర్న్షిప్స్ అంటే వాడి దగ్గర పని నేర్చుకోవడం కోసం, కంపెనీలో పని నేర్చుకోవడం కోసం మీరు అప్లై చేసుకుంటే చాలా కంపెనీస్ ఇస్తాయి మీకు. అప్పుడే మీకు ఆటోమేటిక్గా మీ పనితనం నచ్చింది, మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని వాడు నమ్మితే మీకు అప్పుడే ప్లేస్మెంట్ ఇస్తాడు. పని నేర్పుతూ కూడా మీకు శాలరీ ఇస్తాడు. ఇంటర్న్షిప్స్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి. సో ఈ బ్రాంచెస్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఏం కంగారు పడద్దు. వీళ్ళకి ఇంకా ఈజీ. సిఎస్సి వాడికి అటు ఇటు జాబ్ పోతుంది భయంగా, వీడు ఎంటెక్ చేశాడంటే వీడికి ఎక్కడో చోట లెక్చర్ గానే బతకచ్చు, ప్రొఫెసర్ గానే వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. నథింగ్ టు వర్రీ. హ్యాపీగా ఆరాంగా కష్టపడండి. కష్టపడే వాడికి ఎప్పుడు లైఫ్ ఉంటుంది, నేను నమ్మేది అదే. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ హెడ్డింగ్ పెట్టడంలో ప్యాకేజెస్ పరంగా కూడా అదే ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఫస్ట్ డే నుంచి మీకు వచ్చిన బ్రాంచ్ తక్కువ, ఎందుకు తక్కువ వచ్చిందో కూడా మీకు రియాలిటీ తెలుసు. మీరు కష్టపడి ఇంటర్మీడియట్లో చదవలేదు కాబట్టి ఈ బ్రాంచ్ దగ్గర ఆగిపోయారు, లేదా ఎక్కడో వెనక్కి వెళ్ళి కంప్యూటర్స్ తీసుకునే కన్నా ఈ కాలేజీలో అయితే సివిల్ అయినా పర్లేదు, టాప్ కాలేజీ కాబట్టి వచ్చుంటారు. ఈ రెండే కారణాలు ఉంటాయి. సో ఎక్కువ మంది వచ్చే కారణం అయితే ఒకటే, మీరు సరిగా చదవలేదు కాబట్టి, ఇంటర్మీడియట్ లెవెల్లో జేఈ మెయిన్ కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మీరు ఈ ర్యాంక్ దగ్గర పెద్ద ర్యాంక్ వచ్చింది కాబట్టి సివిల్ బ్రాంచ్ వచ్చింది, అవునా కదా? కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టుగా ఒకసారి బుద్ధి తెచ్చుకొని గుణపాఠంలాగా తీసుకొని జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకొని చదవండి, వీలైనంతగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఆ బ్రాంచ్లో మంచి పొజిషన్లో ఉంటారు. ప్లేస్మెంట్స్కి కొదవేం లేదు ఇండియాలో. కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వస్తూనే ఉన్నాయి, వస్తాయి. డెఫినెట్గా మీకు మంచి ప్యాకేజీలు రావాలని నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మెకానికల్ ఇలాంటి వాళ్ళకి, జర్మనీ లాంటి ప్లేస్లోకి వెళ్తే సూపర్, అసలు నెత్తి మీద పెట్టుకుంటారు. కాబట్టి కానీ కంటెంట్ ఉండాలి, మీ దగ్గర కంటెంట్ ఉండాలి. ఎవరు మెకానికల్ ఇంజనీర్ చేసిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళరు, కంటెంట్ ఉండాలి. ఇలాంటి ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుని, ఇప్పుడు జర్మనీ వెళ్ళాలని ఆలోచన ఉంది, జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి. చిన్నగా 4 ఏళ్లలో చాలా నేర్చుకోవచ్చు మీరు. అట్లా ప్లాన్ అనేది కరెక్ట్గా వేసుకోగలిగితే చాలా మంచి లైఫ్ ఉంటుంది. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.